దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతేనే కేసులు ఇవ్వాలా? కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు, అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇవ్వకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్నా అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే ఇంత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేవా మాటలు? భరించినాం. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు, ఉట్టిగానే ఇయ్యరు, టైంపాస్కి ఇయ్యరు. మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు. ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం. ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ మహిళలందరికీ నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ఊరుకుంటే వీళ్ళు కదలరు. మనం అడగాలి, ఎక్కడికక్కడ అడగాలి. ఏమైనాయి మా మహాలక్ష్మి పైసలు, ఏమైంది మా తులం బంగారం, ఎక్కడున్నారని అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా గల్లీలకు మాట్లాడడానికి, నిలదీయండి వాళ్ళని, ఖచ్చితంగా అడగండి ఒకసారి. అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు, అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు. కాబట్టి ఎక్కడికక్కడ నిలదీద్దాం, మీ వెంట నేనుంటా, ప్రతి చోట నిలదీద్దాం. దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్ లో గులాబీ జెండా శకమే, గులాబీ జెండానే ఎగురుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని మార్చలేరు, ఎక్కడ మార్చలేరు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గులాబీ జెండానే రాబోతా ఉన్నది, గులాబీ జెండానే జిల్లా అంతా